నిమిషాలు సైలెన్స్ అని ఎవరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు సిరిగిరి సంగీత శ్రీకాంత్. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ మనకు ఎన్నో పథకాలను అందించింది. అందులో గృహజ్యోతి, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఇలా చెప్పుకుంటూ ఎన్నో పథకాలను మనకు అందించింది. ఎన్నడూ లేని, ఏ ప్రభుత్వం చేయని రాజన్న గుడి ఎన్నో వేల కోట్లు మనకు అందించింది ప్రభుత్వం. అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి మనం ఈసారి ఖచ్చితంగా భారీ మెజారిటీతో అన్ని వార్డులలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరుకుంటున్నాను. నేను అభివృద్ధి లక్ష్యంగా 10వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా మేము మీ సమస్యను మా సమస్యగా భావిస్తున్నాం. సిరిగిరి శ్రీకాంత్ గారు గత 4 సంవత్సరాల నుండి ఎన్నో సంక్షేమ ఎన్నో ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో పథకాలకు అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులను అందించడం కానీ, ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఇంటికి పోయి మరీ తెలుసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా వసతులు సమకూర్చి, ఆయనకు సంబంధం లేకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా తన ఇంటి మనిషిగా భావిస్తూ ఎంతో మందికి సహకారం అందించారు. మేము ఇంటింటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆదరిస్తున్నారు. ఏమంటున్నారంటే, మీరు అసలు రాకున్నా సరే మాకు ఆ నమ్మకం ఉంది మీ మీద, మేము ఖచ్చితంగా మిమ్మల్ని సరే భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు. అయినా కూడా మేము అందరికీ తన ఇంటి మనిషిగా మమ్మల్ని గుర్తించాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. మాకు ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైంలో వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం గొప్ప కాదు, కానీ ఎలాంటి సంబంధం లేకుండా తన ప్రతి ఒక్కరిని కూడా తన మనిషిగా భావిస్తూ, మీ అందరికీ తెలుసు తను ఎలాంటి వాడో, ఒక 4 సంవత్సరాల నుండి ప్రజాసేవ లక్ష్యంగా జీవిస్తున్నాడు. తనను చూసి నేను ప్రభుత్వం మహిళలకు మనకి అవకాశం కల్పించింది. తనను చూసి నేను కూడా ముందుకు వస్తూ, తను ఎలా అయితే మీ అందరితో కలివిడిగా ఉంటూ మీ సమస్యను తన సమస్యగా భావిస్తూ ఎలాగైతే ముందుకు వెళ్తున్నాడో, నేను కూడా ఖచ్చితంగా గెలిస్తే మాత్రం మీరు నాకు చెప్తారు మీరు అనుకున్నది చేస్తున్నారు, ఖచ్చితంగా మీకు ఆ నమ్మకాన్ని నేను ఇస్తాను. దయచేసి లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఎలాంటి వాటికి లొంగకుండా మనస్సాక్షిగా దయచేసి మాతో ఎలాగైతే అనుకున్నారో మేము మీకు ఉన్నామని భరోసా ఇస్తున్నారు. ఆ నమ్మకమే మాకు లక్ష్యం. ఖచ్చితంగా మేము అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. అదే నమ్మకంతో దయచేసి ఈసారి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి అన్ని వార్డులలో కూడా మనం భారీ మెజారిటీతో గెలిస్తే పైనుండి కూడా అధికారులు ఎంతో మనకు ఈసారి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎదిగిందనుకోండి, ఖచ్చితంగా ఇంకా మన వెమ్లవాడలో ఎన్నో అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి. ఎప్పుడు లేనిది అందరికీ తెలిసిన రాజన్న ఆలయ అభివృద్ధి మాత్రం ఈసారి నా చిన్నప్పటి నుండి చూస్తున్నా జరుగుతుంది అనుకుంటాం. కానీ ఈ సంవత్సరం మన ఆదిశీనన్న గారు ఖచ్చితంగా చేస్తున్నారు. ఇంకా దానితో పాటు ఎన్నో కూడా మనం ఊహించని విధంగా వెమ్లవాడ డెవలప్ ఖచ్చితంగా చేస్తారు. మీ అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో గెలిచి ప్రతి ఒక్కరూ కూడా మీరు అనుకున్న విధానికంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలాగే ఖచ్చితంగా మీ ఒక్కరు మనస్సాక్షిగా చెప్తున్నాను. నాకు నమ్మకం ఉంది. మీరు అన్న మాటలకు నేను చాలా ఆనందం వస్తుంది. ఎందుకంటే ఒక ఇంటి ఆడపడుచుగా మీరు అందరూ అనుకుంటున్నారు మీరు కాపాడి మేము ఖచ్చితంగా వేస్తామంటున్నారు. ఆ నమ్మకంతోనే మేము ముందుకు వస్తున్నాం. నాకు ఫస్ట్ టైం అసలు ఏంటి అంటే మా ఆయనను చూసి నేను నేర్చుకుంటున్నాను. మా మామయ్య సిరిగిరి శ్రీరాములు గారు కూడా ప్రజాసేవ లక్ష్యంగా ఉంటారు. తను మా శ్రీకాంత్ గారు వీళ్ళిద్దరి వల్ల నేను ముందుకు వస్తున్నాను. ప్రభుత్వం నాకు మహిళలకు 50% రిజర్వేషన్తో చాలా అవకాశం ఇచ్చింది. ఇంత మంచి అవకాశం నాకు ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ఖచ్చితంగా నేను నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మీ నమ్మకమే నా బలం, మీ ఆశీర్వాదమే నా బలం. ఖచ్చితంగా ఈసారి భారీ మెజార్టీతో గెలిపించి ఈ ఒక్క అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. దయచేసి అందరికీ చెప్తున్నాను, కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా మున్సిపాలిటీలో అధిక మెజార్టీతో గెలవాలి. మనందరికీ జై కాంగ్రెస్.